హలో! హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందు వీడియోలో కటింగ్ అయితే చూపించాను కదండీ! లంగా జాకెట్టు 3 ఇయర్స్ బేబీకి ఎలా కటింగ్ చేయాలనేది చూపించాను. ఇప్పుడు ఇది ఎలా కుడుతున్నాననేది మీకు నేను చూపిస్తాను చూడండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా సింపుల్‌గా అయితే కుట్టేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్‌గాన. ఫస్ట్ నేను లైనింగ్ అయితే తీసుకొని కుట్టుకుంటున్నాను కుర్చీలుగాన. సైజ్ అయితే మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను 24 నడుము సైజ్ కావాలని చెప్పి. తర్వాత నేను హైట్ అయితే చూసుకుంటున్నాను. లోపల లైనింగ్ అనేది క్లాత్ తక్కువే తీసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఎక్కువగా ఉందని చెప్పి నేను ఫోల్డ్ చేసి అయితే కుడతాను. నేనైతే మాత్రం పెద్ద సైజు తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు పొడవవుతూ ఉంటారు కదా ఏజ్‌తో పాటు. అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా అయితే కటింగ్ చేస్తున్నాను. దాన్ని నేను కొంచెం ఎక్స్ట్రాగా మడిచి ఇచ్చేస్తున్నాను. వాళ్ళు ఒకవేళ పెద్దయ్యాక కూడా వాళ్ళు కుట్లిప్పుకొని సైజ్ అనేది ఫిట్ చేసుకునేలాగా నేనైతే కుడుతున్నాను. లోపల లైనింగు అలానే స్టిచ్ చేస్తున్నాను. పట్టు క్లాత్ కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. అది కూడా కుడతాను. ఎలాగనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను లోపల లైనింగ్ క్లాత్ అయితే నేను కుట్టేసుకున్నాను. తర్వాత మెయిన్ పట్టు క్లాత్ అయితే నేను కుడుతున్నాను కుర్చీలు. కుర్చీలు కుట్టిన తర్వాత నేను మెయిన్ క్లాత్‌ని, లైనింగ్‌ని కూడా అటాచ్ చేస్తాను. అది ఏ విధంగా అటాచ్ చేస్తానో చూడండి. మెజర్మెంట్స్ అయితే నేను నడుము సైజు 24 తీసుకున్నాను. పొడవైతే మాత్రం 17. దీనికి నేను బాడీ గౌన్ అనేది అటాచ్ చేస్తాను. ఆ బాడీ గౌన్ కూడా నేను ఎలా స్టిచ్ చేస్తున్నాననేది చూపిస్తాను. ఆ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తాను. మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూసినా అర్థం అవ్వకపోయినా నేను ఈ వీడియోలో అయితే మీకు నేను వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రెజెంట్ అయితే నేను ఆ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్‌గా 24 సరిపోయింది లేనిది చూసుకున్నాను. సరిపోయింది. అందుకని చెప్పి నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని కూడా అటాచ్ చేసి నేనైతే అటాచ్ చేస్తున్నాను. రెండిటిని కలిపి అయితే కుడుతున్నాను. ఆ విధంగా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత నేను క్రాస్ పట్టీ అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే పైన పార్ట్‌కి బాడీ పార్ట్‌కి కుట్టడం కోసం అని చెప్పి నేనైతే క్రాస్ పట్టీయే తీసుకుంటున్నాను. మెడకి క్రాస్ పట్టీనే తీసుకోవాలి. అందుకోసం అని చెప్పి తీసుకొని నేనైతే స్టిచ్ చేస్తున్నాను. చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో. వీటి మెజర్మెంట్స్ అయితే మాత్రం నేను 10 ఇంచెస్ పొడవు లెంత్ అయితే మాత్రం 10 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ అయితే 6½ తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. షోల్డర్ అయితే 2 ఇంచెస్. నెక్ వెడల్పు కూడా 2 ఇంచెస్ తీసుకున్నాను. పొడవైతే మాత్రం 3½ తీసుకున్నాను. అలాగే చంక భాగాన కూడా 3½ తీసుకున్నాను. అదైతే నేను రౌండ్‌గా గీసుకొని నేనైతే కటింగ్ చేశాను. ఆ విధంగా కటింగ్ వీడియో కూడా ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే స్టిచ్ అయితే చేసుకున్నాను రెండిటికి కూడా నేను మెడ స్టిచ్ చేసుకొని 2 వైపులా నేను అటాచ్ చేస్తున్నాను. తర్వాత నేను చంక భాగాన కూడా నేను క్రాస్ పట్టీ తీసుకొని కుట్టుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. చూసారు కదండీ! అలా కుట్టుకున్న తర్వాత నేను నడుము భాగాన్నయితే నేను 1/2 ఇంచ్ క్లాత్‌తో నేను ఫోల్డ్ చేసి కుట్టుతున్నాను. అలా 2 వైపులా నేను కుడుతున్నాను. చూసారు కదా! ఆ విధంగా కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనం లంగా క్లాత్ అటాచ్ చేసినప్పుడు ఫిట్‌గా అనేది ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇప్పుడైతే నేను లంగా పార్ట్‌నయితే అటాచ్ చేసుకుంటాను. దానికోసం మెజర్మెంట్స్ అయితే నేను గీసుకుంటున్నాను. ఒకవైపు అయితే అటాచ్ చేసుకోవాలి పూర్తిగా. సైజ్ చూసుకొని చంక భాగాన ఎంత సైజ్ సరిపోతుంది ఏంటనేది చూసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకవైపు ఓపెన్ ఉంచాలి. ఆ వైపు ఓపెన్ వైపు నుంచి లంగా క్లాత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అటాచ్ అయితే చేయాలి. అది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఆ విధంగా అటాచ్ అయితే చేసుకోండి.
అటాచ్ అయితే చేస్తాను. అలా ఇంకొకసారి కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. 2 సార్లు అయితే కుట్టాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే లంగా అయితే పొడవు చాలా ఎక్కువ ఉంది. అందువల్ల నేను ఫోల్డ్ చేసి అయితే కుడుతున్నాను. ఫోల్డ్ కూడా నేను లోపల నుంచి అయితే కుడుతున్నాను. అలా కుట్టుకోవడం వలన పైకైతే కనిపించదు. అలా లోపల కుట్టుకోవడం వలన అది ఏ విధంగా ఏంటనేది నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా వాళ్ళు కొంచెం పొడవయ్యాక ఇదైతే లోపలే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇప్పేసుకొని అయితే సైజ్ చేసుకోవచ్చు. అలా కుట్టుకున్న తర్వాత నేనైతే తిప్పేసి అక్కడ పైన చూసారా ఆ విధంగా అయితే కుట్టు వేసుకోండి. అలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అసలు లోపల క్లాత్ అనేది అటాచ్ చేసినట్టు, ఫోల్డ్ చేసి కుట్టినట్టు అసలు మీకేం కనిపించదు. అది కూడా నేను చూపిస్తాను. చూసారా ఆ విధంగా అయితే కనిపించదు. లోపలైతే మాత్రం ఎక్స్ట్రా మనం ఫోల్డ్ అయితే చేసాము. అదైతే మాత్రం మనకైతే కనిపించదు. దాని తర్వాత నేనైతే ఫాల్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ ఫాల్స్ కూడా నేను లైనింగ్లోనే మొక్కని అలా కట్ చేసుకొని అయితే నేను కుడుతున్నాను. ఎందుకంటే లంగా అనేది స్టిఫ్గా ఉండడం కోసం, ముడతలుగా ముడుచుకుపోకుండా ఉండడం కోసం అని చెప్పి నేనైతే అదైతే కుడుతున్నాను. అలా కుట్టడం వల్ల ఏంటంటే స్టిఫ్గా బాగా నిలబడుతుంది. అందుకోసమని చెప్పి నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను అటాచ్ అయితే చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని ఫస్ట్ అటాచ్ చేసుకుంటున్నాను లోపల. ఆ తర్వాత మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేస్తాను. అదేంటంటే నేను రివర్స్ సైడ్ అటాచ్ చేసి తర్వాత నేను తిప్పేసి అటాచ్ చేస్తాను. చూడండి ఏ విధంగా చేస్తున్నాను అనేది. అలా చేసుకోవడం వలన ఈ పట్టు పోగులు అనేవి ఊడకుండా మీకు కనిపించకుండా ఉంటుంది. చూసారా నేను ఎలా అటాచ్ చేస్తున్నానో చూడండి. చూసారు కదా నేను ఆ విధంగా అయితే అటాచ్ చేశాను. అలా చేసుకున్న తర్వాత నేను మిగతాది బాడీ పార్ట్ కూడా నేను అయితే సైడ్న అటాచ్ అయితే చేస్తున్నాను. ఆ మెజర్మెంట్స్ చూడి ఆ చెస్ట్ లూజ్ పెట్టి చూసుకొని నేను చంక లూజు చెస్ట్ లూజ్ పెట్టి నేనైతే అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే లంగా అయితే మాత్రం రెడీ అండి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే లాడాలా కుడితే వాళ్ళు క్యారీ చేయలేరు కదా. ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేస్తే వాళ్ళకి చాలా సింపుల్గా కూడా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే స్టిచ్ చేశాను. నేను ఒకే సారీతో నేను 3 ఇయర్స్ గర్ల్కి, 6 ఇయర్స్ గర్ల్కి, 9 ఇయర్స్ గర్ల్కి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇద్దరికైతే నేను లంగా జాకెట్లు అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఒకరికైతే మాత్రం ఫ్రాక్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒక సారీతోనే ఎలా సరిపోయింది అనేది కూడా మీతో నేను వివరంగా షేర్ చేసుకుంటాను. చూడండి. ఇప్పుడైతే నేను జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు నేను చెప్పాను కదండి, కటింగ్ వీడియోలో చెప్పాను. జాకెట్ అయితే నేను పట్టు క్లాత్ని అయితే కట్ చేయలేదు, లైనింగ్నే మాత్రమే కట్ చేశాను. ఏంటంటే అప్పటికే ముడుచుకుపోతున్నట్టు అయిపోతుందని చెప్పి నేనైతే కటింగ్ చేయలేదు. అందుకని చెప్పి నేను అటాచ్ చేస్తూ నేనైతే కట్ చేసుకుంటాను. చూడండి నేనైతే కట్ చేయకుండా నేను అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు నేనైతే కటింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ నేనైతే బ్యాక్ పార్ట్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది నేను కుడతాను. ఫ్రంట్ పార్ట్కి ప్లెయిన్గా ఉంటుందని కూడా నేను డిజైన్ అయితే యాడ్ చేశాను. ఆ డిజైన్ కూడా నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో కూడా చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా అయితే మాత్రం స్టిచ్ చేసుకోవచ్చు. జస్ట్ మెజర్మెంట్స్ తెలిస్తే సరిపోతుంది. ఆ విధంగా స్టిచ్ అయితే చేసుకోవచ్చు. జాకెట్కి నేను తీసుకున్న మెజర్మెంట్స్ అయితే మాత్రం పొడవైతే 14 సెంటీమీటర్లు, నెక్ అయితే 2 సెంటీమీటర్లు,
నెక్ పొడవు అయితే 3.5, షోల్డర్ అయితే 2 సెంటీమీటర్స్, చంక రౌండ్ అయితే 3.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ అయితే 6.5 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. జాకెట్ కింద భాగం నుంచి అయితే 3 ఇంచెస్ కట్స్ కోసం అయితే వదిలేసాను. మిగతాది నాకు అది వదిలేగా 8 ఇంచెస్ చంక భాగాన్ని నుంచి ఆ డౌన్ వరకు 8 ఇంచెస్ అయితే ఉంది. 8 ఇంచెస్కి సగానికి 4 ఇంచెస్, ఆ 4 ఇంచెస్ దగ్గర నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా గీసుకొని క్రాస్గా అయితే కట్ చేశాను. అదేంటంటే క్రాస్గా, ఎందుకంటే షేప్ కోసం అని చెప్పి క్రాస్గా అయితే కటింగ్ చేశాను. ఆ వీడియో అనేది నేను కటింగ్ వీడియోలో చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది, చూడండి. ఇప్పుడైతే నేను లెఫ్ట్ సైడు ఉక్సులు పట్టి, రైట్ సైడ్ కాజాల పట్టి అనేది నేను కుట్టుకున్నాను, చూడండి. చూస్తున్నారు కదండి, మెడకైతే నేను క్రాస్ పట్టీతోనే కుట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను కాజా పట్టీ అయితే కుడుతున్నాను. ఆల్రెడీ ఉక్సి పట్టీ అయితే కుట్టేసుకున్నాను. మా ఇంటి దగ్గర ఎక్కువగా కాకులు అనేవి ఉంటాయండి. నేను స్టిచ్ చేసేటప్పుడు మిషన్ సౌండ్తో పాటు కాకుల సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి, ఏమీ అనుకోవద్దు. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పి గ్రీన్ కలర్ పట్టు అయితే తీసుకున్నాను. ఎందుకంటే లంగా బోర్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ ఉంది కదా, అందుకోసం అని చెప్పి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే సెట్ చేస్తున్నాను. బ్లౌజ్ అయితే ఓన్లీ రెడ్ కలర్ అయి వచ్చింది, అందుకోసం అని చెప్పి నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. నేను ఇది ఎలా స్టిచ్ చేస్తున్నానంటే, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ తీసుకొని మధ్యలోనేమో గ్రీన్ కలర్ తీసుకొని ఆ పైన లైనింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ అయితే చేశాను. ఓన్లీ మెడ మాత్రమే స్టిచ్ చేసి అది అలా కట్ చేసి నేనైతే రివర్స్ అయితే తిప్పాను. తిప్పుకొని అది అలా నేను కుట్టుకుంటున్నాను, చూడండి. వీడియోలో చూస్తున్న విధంగా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది, అంటే నేను ఫ్రంట్ కొంచెం షేప్ అనేది తీసుకున్నాను. ఆ షేప్ లాగా అయితే నేను కట్ చేసుకొని నేనైతే కుట్టుకుంటున్నాను, చూడండి. వీడియోలో చూస్తున్న విధంగా కుట్టుకోండి. వీ నెక్ లాగా అయితే షేప్ తీసుకొని అయితే కుట్టుకున్నాను. ఇప్పుడైతే మిగతా పార్ట్ అనేది నేను స్టిచ్ చేసి అవి ఎక్స్ట్రాస్ అనేవి నేను కటింగ్ అయితే చేస్తాను. చేసుకొని నేను ఈ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ అయితే చేస్తాను, అది కూడా చూపిస్తాను, చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే పొడవు 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆ హ్యాండ్స్కి నేను బుట్ట హ్యాండ్స్ అయితే కుడుతున్నాను. ఆ హ్యాండ్స్ ఎలా కుడుతున్నానంటే, ఆల్రెడీ నేను లైనింగ్ ముక్క అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను కరెక్ట్ కొలగా. ఆ కొలకి నేను ఎక్స్ట్రా 4 ఇంచెస్, 4, 4
ఫ్రంట్ 4 బ్యాక్ 4 కలిపి 8 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది నేను తీసుకున్నాను. అదేంటంటే బుట్ట హ్యాండ్స్ కోసం అని చెప్పి కుర్చీల కోసం అని తీసుకున్నాను. పైన కిందన అయితే కుర్చీలు సెట్ చేసుకున్నాను. కరెక్ట్ కొలగా సరిపోయింది. దాన్ని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. దానికి నేను అంచు కూడా నేను గ్రీన్ కలరు బోర్డర్ కింద నేను సెట్ చేస్తాను. అది కూడా ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చేసుకుని ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అంచున అయితే తీసుకున్నాను. హ్యాండ్ చివరి భాగాన్ని అయితే నేను అటాచ్ చేస్తాను. అటాచ్ చేసుకొని కనిపించకుండా కుడతాను. అలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా కనిపిస్తుంది. ఎందుకంటే లంగాకి బోర్డర్ గ్రీన్ వచ్చింది కదా, అందుకోసం అని చెప్పి నేను హ్యాండ్స్కి కూడా నేను గ్రీన్ కలర్ బోర్డరే రావాలని చెప్పి నేనైతే స్టిచ్ చేస్తున్నాను చూడండి. టూ హ్యాండ్స్ని అయితే కుట్టుకున్నాను. ఆ తర్వాత నేను జాకెట్కి అయితే హ్యాండ్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. టూ హ్యాండ్స్ అయితే అటాచ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే నాకు డౌన్లోని సింపుల్గా ఉంది, కొంచెం ఏదైనా డిజైన్ యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే గ్రీన్ కలర్ బోర్డరే ఉంది కదా, అదే యాడ్ చేద్దామని చెప్పేసి అదే నేనైతే యాడ్ చేస్తున్నాను. అదే నేను గ్రీన్ కలర్ పీస్ని కొంచెం అంచులోని తీసుకొని దాన్ని నేను స్టిచ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ అంచున అయితే నేను ఫస్ట్ రివర్స్లో కుట్టుకున్నాను. ఆ తర్వాత నేను తిప్పాను ఫ్రంట్కి. తిప్పుకొని దాన్ని అయితే నేను స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అయితే కుట్టేశాను. బ్యాక్ సైడ్ కూడా ఏం కుడదామా అని చెప్పి చూస్తే బ్యాక్ ఏమీ అవసరం లేదని చెప్పి నేను లైనింగ్ క్లాత్ని అయితే తీసుకొని దాంతో నేను సింపుల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ చెస్ట్ లూజ్ అనేది చూసుకొని మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం నేనైతే స్టిచ్ చేస్తున్నాను. చివరిన అయితే 3 ఇంచెస్ వదిలేసి స్టిచ్ అయితే చేస్తున్నాను. 3 ఇంచెస్ ఎందుకంటే కట్స్ కోసం అని చెప్పేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే చేయగలను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు వైపులా కూడా అటాచ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే 2 డాట్స్ అయితే పెట్టుకొని నేను స్టిచ్ అయితే చేసుకుంటున్నాను షేప్ కోసం అని చెప్పి. ఒకవేళ బ్లౌజ్ అనేది లూజ్ అయినా కూడా మనం బ్యాక్ సైడ్ కూడా డాట్స్ ఇలాగ స్టిచ్ చేసుకుంటే కొంచెం ఫిట్గా అనేది ఉంటుంది బ్లౌజు. ప్రస్తుతానికైతే నేను ఫ్రంట్ సైడే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను సైడ్ నాకు కట్స్ అయితే కుట్టుకుంటున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటున్నాను. రెండు వైపులా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ అయితే రెడీ అండి. చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.